శాపనార్థాలకు ఎదురు నిలుస్తూ హైడ్రామ్యాన్ ఎందుకయ్యారు? కేసీఆర్ వదిలేసిన సిటీ ప్రక్షాళనను రేవంత్ రెడ్డి ఎందుకు ఎంచుకున్నారు? హైదరాబాద్ ప్రపంచ సిటీ అయితే సీఎంకొచ్చేదేంటి? జనాలకు ఒరిగేదేంటి? రాజకీయ నాయకుడా, రాజీలేని నాయకుడా? నగర శిల్పి ఆదివారం ఉదయం 9:30 నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తమిళనాడు రాజకీయాల్లో అంతులేని ఉత్కంఠ కొనసాగుతుంది. టీవీకే చీఫ్ విజయ్తో సీఎం కుర్చీ దోబూచులాడుతోంది. 108 స్థానాల్లో ఒంటరిగా గెలిచిన అదనంగా 11 సీట్ల మద్దతు కోసం విజయ్ ఆప్సోపాలు పడుతున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించిన ప్రభుత్వ ఏర్పాటుకు కోతవేటి దూరంలోనే ఆగిపోయారు టీవీకే చీఫ్. 2 సీట్లు ఉన్న వీసీకే పార్టీ పెడుతున్న షరతులు, మెలికలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్నాయి. గవర్నర్కు వీసీకే పార్టీ లేఖ ఇవ్వలేదు, మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి ఐయుఈఎంఎల్ యూటర్న్ తీసుకుంది. దీంతో తమిళ పొలిటికల్ కథ చిత్రం మళ్లీ మొదటికి వచ్చింది. ఇది విజయ్ రాజకీయ అపరిమితకు నిరసనమనే చర్చకు ఆస్కారం ఇస్తుంది. హీరో విజయ్తో చిన్న పార్టీలు ఆడుకుంటున్నాయనే వాదన ఉంది. అధికారం కోసం చిన్న పార్టీలు పెద్ద డిమాండ్లతో షాక్ ఇస్తుంటే చిన్న పార్టీల షరతులకు హీరో విజయ్ తలొగ్గుతారా లేదా అనేది మరో ఆసక్తికర అంశం. అయితే ఈ విషయంలో సీనియర్ నేతలు విజయ్ను సరిగ్గా గైడ్ చేయటం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. పార్టీల మద్దతు కూడగట్టడంలో లోపాలను గుర్తించడం లేదని సామాన్యులు సైతం పెదవి విరుస్తున్నారు. తెరపై విలన్తో ఆడుకున్న హీరో నిజ జీవితంలో తత్వం బోధపడుతుందా అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తానికైతే మాత్రం తమిళనాడులో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. గెలిచారు అనేటటువంటి సంతోషం కూడా లేకుండా దాదాపు 3 సార్లు గవర్నర్ని కలిసిన విజయ్, టీవీకే అధినేత దళపతి విజయ్ అయితే మాత్రం 3 సార్లు గవర్నర్ కలిసిన ప్రయోజనం లేకుండా పోయింది. అయితే సరైనటువంటి సంఖ్యాబలం లేదు కానీ కారణంతో ఆయన అయితే మాత్రం కొన్ని పార్టీలు చిన్న పార్టీలను కూడా కలుపుకొని పోతున్నారు. సరే, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించలేదు. వాళ్ళు పెడుతున్నటువంటి గొంతెమ్మ కోరికలు అయితే మాత్రం వివిధ రకాలుగా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు మన్యం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. మీ వాయిస్ వినపట్లేదు కోటేశ్వరరావు గారు. లేదండి. రైట్, కోటేశ్వరరావు గారు నమస్తే. ఏంటి తమిళనాడు రాజకీయాల్లో ఏంటి ప్రస్తుత పరిస్థితులు? ఒక పక్క 3 సార్లు టీవీకే అధినేత ముఖ్యమంత్రిగా నా దగ్గర సంఖ్యాబలం ఉంది, ముఖ్యమంత్రి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని 3 సార్లు వెళ్ళి గవర్నర్ కలిశాను. గవర్నర్ అయితే మాత్రం ఇంతవరకు స్పందన లేదు. కానీ ఏంటి అక్కడ చిన్న పార్టీలు పెడుతున్నటువంటి షరతులు ఏంటి? ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు అంటారు కోటేశ్వరరావు గారు? రవి గారు, ఇలాంటి తీర్పు వచ్చినప్పుడు హంగు అసెంబ్లీలు లేదా పార్లమెంటు వచ్చినప్పుడు ప్రతి సీటు కూడా కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది అనేటువంటి అంశం గతంలో కూడా మనం ఒక్క ఓటు తేడాతోటి వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయినటువంటి సంగతి మనకి తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు ఒక్క సీటు దగ్గర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మీరు అన్నట్టుగా చిన్న పార్టీలు 2 పార్టీలు కావచ్చు, 2 సీట్లు కావచ్చు, 1 సీట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ నెలకొన్నాయనేది ఒక భౌతిక వాస్తవం. వాటి కోరికలు లేకపోతే అవి సమర్థనీయమా కాదా అనేటువంటిది అదొక అంశం అయ్యేట్లయితే, ఇక్కడ గవర్నర్ ఆడుతున్నటువంటి నాటకం అనేది ప్రధానమైనటువంటి రాజకీయ అంశంగా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతాం. సరే, గత 3-4 రోజులుగా ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది మళ్ళా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, మీకు 118 సీట్లు బలం లేదు, అవి తీసుకొని రమ్మని చెప్పినటువంటి గవర్నరు రేపటితోటి అసెంబ్లీ గడువు ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడాలి రాజ్యాంగం ప్రకారం. అందుకని ఇవాల్టి రాత్రి 12 గంటల లోపు కొత్త ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంది. జరగకపోతే గవర్నర్ ఏం చేస్తారు అనేటువంటిది ఇవాళ ప్రధానంగా తమిళనాడు రాజకీయ దృశ్యంలో మనకు కనిపిస్తున్నటువంటి అంశం. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా? రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం అంటే గవర్నరే స్వయంగా హార్స్ ట్రేడింగ్, ఫిరాయింపులకి, ప్రలోభాలకి, బెదిరింపులకి
అన్ని రకాల చర్యలకు గవర్నర్ తావిచ్చినట్టు అవుతుంది అనేది ఒకటి. రెండవది, గవర్నరు రాజ్యాంగం ఇప్పుడు వివిధ సందర్భాల్లో తలెత్తినటువంటి ఈ సమస్య మీద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కొన్ని స్పష్టంగా ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, గవర్నర్కు ఉండేటువంటి విధులు ఉన్నాయి. వీటన్నిటిని చూసినప్పుడు గవర్నర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, కోర్టులు సానుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చాయి, వివాదాస్పదమైనటువంటి తీర్పులు ఇచ్చాయి. అదేవిధంగా గవర్నర్ల చర్యలో మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, చెడు సాంప్రదాయాలు ఉన్నాయి అనేటువంటిది రెండుగా ఇట్లా డివైడ్ అయి ఉన్నప్పుడు రైట్. తమిళనాడు గవర్నర్ చెడు సాంప్రదాయాన్ని ఇక్కడ ఆదర్శంగా తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. కోటేశ్వర గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బొమ్మాయి తీర్పులో మనం ఒకసారి కనుక పరిశీలిస్తే బలాబలాలు నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో, అంటే గవర్నర్ ఎదురుగా కాదు. గవర్నర్గా ఏది ఆ పార్టీకి ఎక్కువగా సీట్లు వస్తే ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి, ఎవరో ఎక్కువగా సీట్లు వస్తే వాళ్ళు అంటాం. దాంట్లో అంటే 14 రోజుల్లో ఆయన బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఒక్క సీటు తేడాతో కూడా వాజ్పేయి ప్రభుత్వం కూడా కూలిపోవటం చూసాం. అట్లా బల నిరూపణ చేసుకోకపోతే కూలిపోయి, కానీ ముందుగానే మీ యొక్క సంఖ్యాబలాన్ని ఇవ్వండి, లేకపోతే ఆ లెటర్లు ఇవ్వండి, గవర్నర్ కోవటం, ఈ యొక్క కాలయాపన చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే దీని వెనక ఎవరున్నారు? ఏమైనా రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉందనుకోవచ్చా, లేకపోతే రాజకీయాలకు కొత్త అయినటువంటి విజయ్ని ఆడిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా తమిళనాడులో అన్నా డిఎంకే ద్వారా బాగా వేయాలని చూసినటువంటి బీజేపీకి అది అందని ద్రాక్షగా మారింది. గతంలో ఉన్నటువంటి 4 సీట్లు 3 కోల్పోయి 1 సీటు చాలా కొన్ని వందల మెజార్టీతో మాత్రమే అది నిలబెట్టుకున్నది, గెలుచుకున్నది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఉన్నటువంటి కూటముల పొందిక అంటే డిఎంకే నుంచి కాంగ్రెస్ వెంటనే బయటికి రావడం అనేటువంటి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ 2 పార్టీల మధ్య గ్యాప్ని మరింతగా పెంచేందుకు కూడా ఈ అవకాశాన్ని బీజేపీ ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆ విషయంలో కొంతమేరకు అది సక్సెస్ అయింది. ఎందుకంటే మేము ఇండియా కూటమి నుంచి మేము బయటకు వస్తాము, కాంగ్రెస్ పక్కనే మేము కూర్చోము, మాకు వేరే సీట్లు కేటాయించనని డిఎంకే లెటర్లు రాయటం, ఇవన్నీ కూడా ఒకటి. అయితే దీంతో బీజేపీ లబ్ధి పొందుతుందా అంటే లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు. దాని పర్పస్ ఏంటంటే దానికి లబ్ధి పొందినా పొందకపోయినా కానీ మిగిలినటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడం ద్వారా భవిష్యత్తులో అయినా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక దురాలోచన, ఒక దూరాలోచన, ఈ రెండు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది తర్వాత సంగతి. కానీ తక్షణం వచ్చేసరికి ఒక విధంగా చెప్పాలంటే టేక్ ఓవర్ చేయడం, పార్టీలను మొత్తంగా టేక్ ఓవర్ చేయడం అనేటువంటిది బీజేపీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. మనం త్రిపురలో చూసాం, దానికి ఓట్లు లేవు, సీట్లు లేవు, అయినా కానీ కాంగ్రెస్ పార్టీని మొత్తంగా టేక్ ఓవర్ చేసి దానికి బీజేపీ ముద్ర వేసి తర్వాత ఎన్నికల్లో గెలిచింది అనుకోండి, అది వేరే అంశం. అందుకని అట్లా చూసుకున్నప్పుడు మరి టీవీకే విజయ్ని ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితిని ఉపయోగించుకొని మీరు మాతో ఉండేట్లయితే మేము మీకు అవకాశం ఇప్పిస్తాము గవర్నర్ ద్వారా అని ఏమన్నా బ్లాక్మెయిల్ చేసిందా బీజేపీ? ఇవన్నీ ఊహగానాలే. ఎందుకంటే బీజేపీ గురించి కానీ గతంలో కాంగ్రెస్ గురించి కానీ ఏమైనా చేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి పార్టీలు అత్యంత దుర్మార్గాలకు పాల్పడేటువంటి చరిత్ర కూడా, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడినటువంటి చరిత్ర కూడా మనం గతంలో చూసాం ఈ 2 పార్టీలు. అందుకని ఈ దశలో దేన్ని కూడా మనం తోసిపుచ్చలేదు, ఏ అభిప్రాయాన్ని కూడా. ఇప్పుడు గవర్నర్ ఏం చర్య తీసుకుంటాడు? ఇప్పుడు విజయ్కి 118 మంది సీట్లు లేవు అనేటువంటిది ఒక స్పష్టత వచ్చింది. మిగిలినటువంటి వీసీకే పార్టీ కానీ లేకపోతే ఐయుఎఫ్ఎల్ కానీ ఇవాళ ఒకవేళ మద్దతుగా లేఖలు సమర్పిస్తే, లేదా దినకరన్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే సమర్పించినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 117 సీట్లు అయినా సరిపోతాయి. ఎందుకంటే ఒక సీటు తక్కువ ఉంటుంది కదా, 33 ఉంటాయి కనుక. మరి అటువంటి పరిణామాలు ఇవాళ ఏం జరుగుతాయి? ఒకవేళ ఏమి జరగకపోతే గవర్నర్ తీసుకునేటువంటి చర్య ఏమిటి? ఎందుకని రాజ్యాంగం బొమ్మాయి కేసులో కావచ్చు, ఆ తర్వాత మరొక కేసులో కావచ్చు, మీరు చెప్పిందేమో ఒకటి బల నిరూపణ అనేటువంటిది రాజభవన్లో కాదు అసెంబ్లీలో జరగాలనేటువంటి ఒకటైతే, రెండోది ఇంకొక కేసులో చెప్పింది ఏంటంటే హంగ్ ఏర్పడినప్పుడు ఒక 3 ప్రాసెస్లు చెప్పారు.
అంటే ఏబిసి ప్లాన్స్. ఏ ప్లాన్ ఏమిటి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదన్నా ఉంటే దాన్ని ఇన్వైట్ చేసి మీరు బల నిరూపణ చేసుకుంటారా లేదా అని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ ప్రాథమికమైనటువంటి దాన్ని ఇక్కడ గవర్నర్ పాటించలేదు. అవును. తాను పిలవాల్సింది పిలవలేదు. సరే, విజయ్ వచ్చి నాకు కాంగ్రెస్ మద్దతు కూడా ఉంది అని చెప్పినప్పుడు, అయితే ఇది కూటమి, పోస్ట్ పోల్ కూటమి, ఎన్నికల అనంతర కూటమి కనుక ఎన్నికల అనంతర కూటమికి బలం ఉందా లేదా అనేటువంటి నిర్ధారించుకునేటువంటి విచక్షణాధికారం గవర్నర్కి ఉంది కనుక ఆ విధంగా అడిగారని చెప్పేసి ఒక వాదన. మరి గవర్నర్ తాను ప్రాథమికమైనటువంటి విధిని ఎందుకు నిర్వర్తించలేదు అనేటువంటి ప్రశ్నని చాలా మంది కన్వీనెంట్ గా వదిలేస్తున్నారు. అందుకని అది చేయకుండా ఇప్పుడు సరే అతనికి రాజకీయ అనుభవం లేదా, లేకపోతే ఇలాంటి మెలికలు పెడతారనేటువంటి దూరదృష్టి లేదా, ఎందుకంటే అది కూడా ఇటువంటి మెలకు పెట్టడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు భారత చరిత్రలో ఇదే మొదటిసారి. 2019లో మన మహారాష్ట్రలో అజిత్ పవార్ నాకు ఇదిగో ఈ బలం ఉంది అని చెప్పినప్పుడు అది నిజమా కాదా అనేటువంటి నిర్ధారించుకోకుండా ఆనాడు గవర్నరు ప్రమాణ స్వీకారం చేయించాడు. బల నిరూపణకు వచ్చేసరికి ఏ విధంగా కూలిపోయిందో మనకి కొన్ని గంటల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోవటం మనం చూసాం. అందుకని ఇట్లా చెప్పుకున్నట్లయితే దేనికి ఏ వాదనకి అనుకూలమైనటువంటి పరిణామాలు ఆ వాదనకి అనుకూలంగా ఉన్నమాట వాస్తవం. కానీ ఎవరి సాంప్రదాయం, మంచి సాంప్రదాయాన్ని పాటించాలా లేదా? ఎందుకంటే అతను ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, అది అందరికీ తెలుసు. మరి విలువలు ఒలువల గురించి చెప్పేవాళ్ళు, లేదా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేవాళ్ళు, రాజధర్మం పాటించాలి ఇట్లాంటి కబుర్లను చెప్పేటువంటి వాళ్ళు మంచి సాంప్రదాయం ప్రకారం విజయ్ని ఎందుకు పిలవలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది రెండో ప్రశ్న. కానీ కోటేశ్వరరావు గారు, ఏఐడిఎంకే అవచ్చు, డిఎంకే అవచ్చు, అక్కడ అంటే ఒక ద్రవిడ పార్టీలు అంటే కొత్తగా వచ్చినటువంటి విజయ్ని అంటే మళ్ళీ అధికారంలో కనుక వెళితే ఏమైనా బలపడే అవకాశాలున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా అధికారం అందనివ్వకూడదనే ఉద్దేశంతో ఏమైనా పావులు కదుపుతున్నాయి అనుకోవచ్చా? ఇక్కడ రవి గారు, మనం ద్రవిడ పార్టీలు అనే దానికి వచ్చేసరికి తమిళనాడులో ఉండేటువంటి ప్రతి పార్టీ ద్రవిడ పార్టీ అవుతుంది. అవును. ద్రవిడ అనే దానికి వచ్చేసరికి అదొక అస్తిత్వ భావన. అవును. అస్తిత్వ భావన. ఆ అస్తిత్వ భావన అనేటువంటిది వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా ఉన్నది. ఒక్కొక్క ప్రాంతంలో భాష కావచ్చు, ఒక్కొక్క ప్రాంతంలో ఇది భౌగోళిక పరమైనటువంటి దాని నుంచి వచ్చినటువంటి ద్రవిడ, నీరు ఇట్లాంటి ఆయన వాడడానికి వెళ్తే చాలా ఉన్నాయి. ఇది ఒక అస్తిత్వ భావన. ఆ అస్తిత్వ భావన బలంగా ఉన్నటువంటి ప్రాంతం తమిళనాడు. మరి తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మరి ఆ అస్తిత్వ భావాన్ని, అదేమి మత భావనో లేదా మతోన్మాద భావనో కాదది. అందుకని దాన్ని మనం విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఆ పేరుతోటి కొంతమంది గతంలో రాజకీయాలు చేసిన మాట వాస్తవం. కానీ ఇది క్రమంగా, ఈ భావన అనేటువంటిది క్రమంగా పోతా ఉంది. నిజానికి బీజేపీ ఏం చెప్పింది? తమిళనాడుని ద్రవిడ విముక్త రాష్ట్రంగా మారుస్తాము అని చెప్పింది. అంటే ఏమిటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ విముక్త భారత్ గా మారుస్తాము అని చెప్పేసి చెబితే రాజకీయ పరమైనటువంటిది. ద్రవిడ విముక్త అంటే ఒక అస్తిత్వ భావన. ఆ భావనే మేము లేకుండా చేస్తామని చెప్పిన తర్వాత దాని అర్థం ఏంటంటే, అటువంటి భావన బలంగా వేళ్ళూనుకున్నటువంటి ఆ రాష్ట్రంలో తమ మతోన్మాద భావన అనేటువంటిది అక్కడ జరగడానికి అవకాశం ఉండట్లేదు కనుక అంతకు ముందు ఉన్నటువంటి వాటిని మేము బద్దలు చేసి మా భావాన్ని ప్రవేశపెడతాం అనేటువంటి నాలో బాగుంది. అందుకని తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ద్రవిడ పార్టీల కింద లెక్కేది. జాతీయ పార్టీలైనా, ప్రాంతీయ పార్టీలైనా, ఇంకోటైనా. అందుకని సమస్య ఏంటంటే ఇక్కడ గవర్నర్ పాత్ర వివాదాస్పదమైంది. ఈ గవర్నర్ ఇప్పుడు ఇవాళ సాయంత్రంలోగా ఏ నిర్ణయం తీసుకుంటారు? మరి ఒకవేళ టాక్టికల్ గా లేకపోతే ఇంకో విధంగా గవర్నర్ కు రాజకీయం చేయడానికి విజయ్ అవకాశం ఇచ్చాడని అనుకున్నాం. అదేమి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది కాదు, లేకపోతే ఘోర తప్పిదము కాదు, ఇంకోటి ఏం కాదు కదా. నాకు ఇదిగో వీళ్ళ బలం ఉంది అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది అదే తప్పిదం కాదు. అటువంటప్పుడు ఒక సాంప్రదాయాన్ని ఇది ఇట్లాంటి అవకాశం ఉన్నా గానీ నేను మీకు అవకాశం ఇస్తున్నాను, మీరు బల నిరూపణ చేసుకోండి అనేటువంటిది చేసి ఉండాల్సింది. కానీ అది చేయకపోగా రాజకీయం పెట్టారు కనుక ఇప్పుడు బంతి అక్కడ ఎవరి కోర్టులో ఉందంటే
గవర్నర్ కోర్టులో ఏం చేస్తారు అనేటువంటిది గవర్నర్ నిర్ణయించాలి. రైట్. దాన్ని బట్టి ఒకవేళ అధికారం ఇవ్వకపోయేట్లయితే, అవకాశం ఇవ్వకపోతే, రాష్ట్రపతి పాలన పెట్టేట్లయితే, ఎన్టీ రామారావుని కూల్చివేసినప్పుడు, ఆనాడు ఇందిరాగాంధీ కూల్చివేసినప్పుడు జనం ఎట్లాగైతే వీధుల్లోకి వచ్చారో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే, వస్తుందో రాదా అనేది మనం అప్పుడే చెప్పలేము. ఒకవేళ వస్తే దానికి గవర్నర్ ని ఆడిస్తున్నటువంటి బీజేపీ ప్రధానమైనటువంటి పాత్రధార అవుతుందని మాత్రం చెప్పొచ్చు. రైట్. కోటేశ్వర గారు ఒక్క నిమిషం. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసి కోఆర్డినేటర్ నొమాన్ మహమ్మద్ గారు జాయిన్ అయ్యారు. నొమాన్ మహమ్మద్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి అంటే తమిళనాడులో రాజకీయ పరిస్థితి, ఒక పక్క బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రాని ఒక బీజేపీ ఇతర శక్తులకు అయితే మాత్రం మేము మద్దతు ఇస్తామని చెప్పేసి, అక్కడ కాంగ్రెస్ అయితే మాత్రం టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చింది. అయినా సరే అక్కడైతే మాత్రం ప్రభుత్వం ఏర్పాటులో మాత్రం సందిగ్ధత నెలకొంది. అంటే ఏంటి అక్కడ అంటే ఒక పక్క మంత్రి పదవులు కూడా తీసుకోమని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కానీ అక్కడ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది. ఏంటి కాంగ్రెస్ ఏమన్నా పావులు కదిపే అవకాశం ఉందా, లేకపోతే తనకున్నటువంటి రాజకీయ అనుభవంతో? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ రవి గారు, యాజ్ వెల్ యాజ్ కోటేశ్వర గారు, పెద్దలు అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో తమిళనాడులో జరుగుతున్నటువంటి అనిశ్చితి, కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేయడం యొక్క ప్రాసెస్లో అక్కడ హంగ్ అసెంబ్లీ రావడం వల్ల మెజారిటీ మార్క్ టీవీకే విజయ్ పార్టీకి రాకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇటువంటి యొక్క ప్రాసెస్లో ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ పోయిన తర్వాత మరొక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందో దానికి కానీ ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనుగుణంగా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉండాలి. కానీ ఎలాగో దానికి తూట్లు పొడుస్తూ వారు అస్సాంలో, బెంగాల్లో ఏ రకంగా అయితే ఎలక్షన్స్ చేసి గెలిచారో మనం అందరం చూసాము. దాంట్లో ప్రతి ఒక్కరు నివ్వెరపోయే విధంగా వారు ఎలక్షన్ కండక్ట్ చేసి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా ఇప్పుడు వచ్చేసేసి తమిళనాడులో కూడా ఏదో రకంగా ఇక్కడ బీజేపీ లబ్ధి పొందాలని చెప్పేసి చూస్తుంది. అయితే విషయం ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్లో 3 అంశాలు అనేవి ఉన్నాయండి. ఒకటి, గవర్నర్ గారు డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేస్తూ ఎవరైతే మెజారిటీ మార్క్ తీసుకొచ్చారో, మ్యాజిక్ ఫిగర్ తీసుకొచ్చారో వారిని వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పేసి చెప్పవలసింది నెంబర్ 1. నెంబర్ 2, హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో, హైయెస్ట్ మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి పిలిచి మీకేమైనా పొత్తులు ఉంటే వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి చెప్పడం రెండోది. మూడోది, వారు వచ్చేసేసి ఫ్లోర్ టెస్ట్ చేసి చేయడం. అయితే ఇక్కడ రెండో విషయం గురించి మనం మాట్లాడుకుందాము. హైయెస్ట్ మార్క్స్ వీరికి వచ్చాయి, 107 మార్కులు వీరికి వచ్చాయి. కావాల్సినటువంటి దానికి 10 తక్కువ ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ లిఖిత పూర్వకంగా 5 మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అంటే 112 మార్కులు వచ్చిన తర్వాత ఆ యొక్క నెంబర్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పిన తర్వాత గవర్నర్ యొక్క కర్తవ్యము వీళ్ళని పిలిచి వారు అక్కడ స్వేరింగ్ ఇన్ చేపించేసేసి దాని తర్వాత వీరు వచ్చేసేసి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలా, మీరు మెజారిటీ ప్రూవ్ చేసుకోమని వారు విజయ్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకసారి స్వేరింగ్ ఇన్ సెరమనీ మే 7వ తారీఖు 11ంటికి చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రోజు మళ్ళీ 11ంటికి అని చెప్పారు. 2 సార్లు కూడా వారు ఈ రకంగా ఆడిస్తున్నారు అని అంటే గవర్నర్ గారు ఏ రకమైన అధికారాలు ఆయనకు ఉన్నాయని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను. ఈయన బీజేపీ ద్వారా నియమితులైనటువంటి, బీజేపీ ద్వారా, మళ్ళా చెప్తున్నా నేను, ప్రెసిడెంట్ కాదండి, బీజేపీ ద్వారా నియమితులైనటువంటి ఈ గవర్నర్ గారు వారికి రాజ్యాంగం పట్ల, డెమోక్రసీ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ రకమైన విలువలు ఉన్నా సరే, ఏ రకమైన సరే వారికి తెలిసి ఉంటే మాత్రము ఈ రకంగా వారు బిహేవ్ చేయరు. ఏంటండి వారు అనేది? సుస్థిర పాలన గురించి నేను టైం ఇస్తాను, నువ్వు ఎవడివి టైం ఇవ్వడానికి అని చెప్పి నేను అడగదలుచుకున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నర్, ఐఎమ్ ఆస్కింగ్, హి ఇస్ నన్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్. ఆయన కొంచెమైన బుద్ధి ఉందా అని చెప్పి అడగదలుచుకున్నాను. హి ఇస్ ప్లేయింగ్ విత్ తమిళనాడు పీపుల్, హి ఇస్ ప్లేయింగ్ విత్ ద ఎమోషన్స్ ఆఫ్ తమిళనాడు పీపుల్. హి ఇస్ ఎంత సిగ్గుగా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారండి. ఏం మాట్లాడుతున్నారండి? 2018లో యడ్యూరప్ప గవర్నమెంట్ బీజేపీలో ఉన్నప్పుడు 114 మ్యాజిక్ ఫిగర్ ఉంటే వారికి 104 మాత్రమే ఉంటే 10 మంది తక్కువ ఉన్నా సరే వారిని పిలిచి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజులు మర్చిపోయారా అండి? ఎప్పుడైతే ఫ్లోర్ టెస్ట్ చేయాలో వీరితో హార్స్ అనుకున్నారు, ఎక్కడ పప్పులు ఉడకలేదు. లెట్ మీ కంప్లీట్ సార్, బాధతో చెప్తున్నాను నేను. 10 మంది నెంబర్ తక్కువ
తక్కువైందండి. ఫ్లోర్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు గంట ముందు రెసిగ్నేషన్ చేశానండి యడియూరప్ప. అంటే అప్పుడు మీకు నెంబర్లు కనబడలేదా? అప్పుడు నెంబర్లు మీకు కనబడలేదా? ఈ రోజు సుస్థిరమైన పాలన కావాలి కాబట్టి 3 రోజుల్లో కూలుతుంది, అందుకని చెప్పేసి నేను టైం ఇస్తున్నా అని చెప్పేసి అంటాడు. లిఖితపూర్వకంగా టైం ఇవ్వమంటాడు. ఎవరెవరు ఉన్నారో చెప్పమంటాడు. ఈయనకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈయనకి చూపించాల్సిన అవసరం ఏముంది? మీ కన్సర్న్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసేసి, మీ డిస్క్రిషనరీ పవర్స్ ఇచ్చేసేసి మీరు యూ జస్ట్ కాల్ ఫర్ ద ఫ్లోర్ టెస్ట్ అండ్ లెట్ దెమ్ ప్రూవ్, దే విల్ ప్రూవ్. అంతేకాని మీరు ఈ రకంగా చేయడం వాట్ ఈస్ ద లాజిక్ అండి? వాట్ ఈస్ ద లాజిక్? అప్పుడైతే మీరు యడియూరప్ప గారికి చేస్తారా? ఐ వాంట్ యువర్ పీసీఆర్ టు షో దిస్. ఎప్పుడైతే మీరు యడియూరప్పతో 2018లో చేయించినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయించలేదు అని చెప్పి అడగదలుచుకుంటున్నాను. ఏంటండి మరి ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా చేస్తారండి? ఇంత కూని చేస్తారండి? ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? ప్రజలు తిరగబెడతారు. చెప్తున్నా నేను, ప్రజలు బయటికి వచ్చి రోడ్ల మీద గగ్గోలు పెట్టేదాకా తెచ్చుకోకూడదు. ఇట్ ఈస్ తమిళనాడు, ఇట్ ఈస్ తమిళనాడు, ఇట్ ఈస్ నాట్ వెస్ట్ బెంగాల్, ఇట్ ఈస్ తమిళనాడు, ఇట్ ఈస్ నాట్ బీహార్. చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరుగుతాయండి. ఆ రకంగా వారు బిహేవ్ చేయకూడదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ నొమైన్ మహమ్మద్ గారు ఒక్క నిమిషం. రైట్ కోటేశ్వర గారు, ఇంకా వీసీకే పార్టీ అధినేత అయితే మాత్రం టీవీకే అధినేత దళపతి విజయ్ అయితే సమావేశం కానున్నారు. 2 సీట్లు ఉన్నటువంటి కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. మరి అవకాశం ఇస్తే మాత్రం మళ్ళీ గవర్నర్ కలిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇంతకుముందు నొమైన్ మహమ్మద్ గారు మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తే అక్కడ యడియూరప్పకి అవకాశం ఇచ్చారు. ఇక రాజకీయ ప్రభావం అంటే గవర్నర్పై ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని. మరోపక్క మాజీ సీఎం స్టాలిన్ కూడా చెప్పారు, ఇక్కడ ప్రభుత్వం అనిశ్చిత పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది, అవకాశం ఇవ్వండి, త్వరగా నిర్ణయం తీసుకోని చెప్పేసి స్టాలిన్ కూడా చెప్పారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు కోటేశ్వర గారు? అందుకనే రెండో పార్టీగా ఉన్నటువంటి డిఎంకే బలారీత్యా రెండో పార్టీగా ఉన్నటువంటి డిఎంకే గవర్నర్ కి ఆ విధమైనటువంటి సూచన బహిరంగంగానే చేసింది. వాళ్ళేమి మేము రెండో పార్టీగా ఉన్నాం, మేము గవర్నమెంట్ ను ఫామ్ చేస్తాం అనేటువంటి క్లెయిమ్ వాళ్ళు చేయలేదు, లేదా అన్నా డిఎంకే చేయలేదు. ఎవరు అటువంటి క్లెయిమ్ చేయనప్పుడు విజయ్ ఒక్కడే క్లెయిమ్ చేశాడు. విజయ్ ఒక్కడే క్లెయిమ్ చేసినప్పుడు అసలు గవర్నర్ కి విచక్షణాధికారం అంటే ఏమిటి? సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఒక పార్టీ అవతరించినప్పుడు, ఎవరికి మెజారిటీ లేనప్పుడు అక్కడ అసలు గవర్నర్ కి విచక్షణాధికారమే లేదు. గెలవడం విధి, అందులో విచక్షణాధికారం లేదు. ఆయనకి ఏ విచక్షణాధికారం ఉంది అంటే ఎన్ని రోజుల్లో బల నిరూపణ చేసుకోవచ్చు అని గడువు ఇవ్వడంలో గవర్నర్ కి విచక్షణాధికారం ఉంటుంది తప్ప సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా పిలవడం విచక్షణాధికారం. స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్రపతికును లేకపోతే గవర్నర్ కి మన రాజ్యం కల్పించలేదు. ఆ విధమైనటువంటి అభిప్రాయం కలిగించడానికి లేదా నాకు విచక్షణ అధికారం ఉందని చెప్పడానికి గవర్నర్ కి హ్యాస్ నో రైట్. రాజ్యాంగం అటువంటి రైట్ ఇవ్వలేదు కదా. అందుకని అలా అనుకున్నట్లయితే మరి గతంలో జరిగినటువంటి అనేక ఉదంతాలు ఉన్నాయి, ప్లస్లు మైనస్లు ఉన్నట్టు వాస్తవం. గతంలో గవర్నర్లు తీసుకున్న చర్యలు కావచ్చు, కోర్టు. అందుకని ఒక సాంప్రదాయం, మంచి సాంప్రదాయం, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ని గవర్నర్ ఇక్కడ ఫాలో కాలేదు, రాజకీయం చేశారనేది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు. మరి కొన్ని గంటల్లో ఏ విధంగా తమిళ రాజకీయాలు ఏ విధంగా మారపోతుందో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ నొమైన్ మహమ్మద్ గారు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. రైట్, ఇక బెంగాల్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది, లైవ్ ద్వారా చూద్దాం. নিতিন নবীনজি সকলে মিলে এদেরকে স্বাগত জানান। নিতিন নবীনজি আমাদের মধ্যে আছেন, গৃহমন্ত্রী আছেন শ্রী অমিত শাহ, আমাদের মধ্যে আছেন রাজনাথ সিংজি রক্ষা মন্ত্রী।